రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ కేవి ప్రసాద్ అన్నారు. యువతీ యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం సంతోషదాయకమన్నారు. ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ రాజేశ్వరి, లయన్ నీలా గోవర్ధన్ల పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ నల్గొండ డైమండ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో రాజేశ్వరి హాస్పిటల్లో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ కేవి ప్రసాద్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్ 76వ రక్తదానం చేయడం గొప్ప విషయమని డాక్టర్ హరినాథ్కు అభినందనలు తెలిపారు. డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ అన్ని సామాజిక సేవా కార్యక్రమాలలో రక్తదానం ఎంతో గొప్పదని అన్నారు. మిగతావన్నీ ఎక్కడో ఒక చోట దొరుకుతాయని, కానీ రక్తం మార్కెట్లో దొరికే వస్తువు కాదని, రక్తం మనిషి శరీరంలో తయారవుతుందని, అలాంటి వ్యక్తి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇతరుల ప్రాణాలను కాపాడడం కోసం రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. డాక్టర్ రాజేశ్వరి, నీలా గోవర్ధన్ మాట్లాడుతూ తమ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు నిలబెట్టవచ్చని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, మోహన్ రెడ్డి, జానకిరెడ్డి, అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, చిరునోముల చంద్రశేఖర్, నగేష్ నాయక్తో పాటు హాస్పిటల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు నీలగిరి డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు మరియు మా కోడలైనటువంటి మా డాక్టర్ రాజేశ్వరి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని దిగ్విజయం చేసినందుకు గాను ఇక్కడ మహిళలందరూ కూడా ముందుకు వచ్చారు, రక్తదానం చేస్తున్నారు. విద్యార్థులు ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇక్కడ ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తం అనేది మార్కెట్లో దొరికేది కాదు, ఏదో మెడికల్ షాప్లో కానీ ఫ్యాక్టరీలో కానీ తయారయ్యే వస్తువు కాదు. ఒక ప్రాణాన్ని కాపాడాలంటే అది రక్తం వల్లనే సాధ్యమవుతుంది, వేరే దేని వల్ల కూడా సాధ్యం కాదు. సో ఇలాంటి కార్యక్రమం మేము గతంలో కూడా 4 సార్లు చేయడం జరిగింది. ఈ కరోనా రావటం మూలంగా మధ్యలో 3 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వడం జరిగింది. దానిని మేము ఇక్కడ పునః ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మేము ఇలాగే మా యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయగలమని మీ అందరి సహకారంతో మేము ఇలాగే ముందుకెళ్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నాది బర్త్డే అండ్ అలాగే మా మావయ్య గారిది కూడా. సో బర్త్డే అనేదేమో జస్ట్ నిమిత్తం అంతే. యాజ్ ఎ డాక్టర్ మాకు తెలుసు ఎవ్రీడే ఒక పేషెంట్ ఏమైనా ఎమర్జెన్సీలో వచ్చి బ్లీడింగ్తో వస్తే మాత్రం ఫస్ట్ బ్లడ్ ఉందా అంటని టెన్షన్ పడుతూనే ఉంటాము. సో డోనర్స్ని మోటివేట్ చేస్తుంటాము, అరేంజ్ చేసుకుంటాం అండ్ మా సర్జరీస్ కానీ అథవా ట్రీట్మెంట్ కానీ మేము మొదలెడుతుంటాము. అసలు రక్తం లేదు అనగానే షాక్ అయిపోతాం. పేషెంట్స్ కన్నా ముందుగా మేము టెన్షన్లో పడిపోతుంటాం. ఆ ఒక కారణం కోసం ఇప్పుడు ఈ రక్తదాన శిబిరం అని ఏర్పడించాము. అండ్ ఈరోజు హర్నాథ్ సార్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ లయన్స్ క్లబ్ డైమండ్ వాళ్ళ తరఫు నుంచి, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈరోజు రాజేశ్వరి హాస్పిటల్లో రక్తదాన శిబిరంని ఏర్పడించాము. సో ఇది చూసిన వాళ్ళు మోటివేట్ అవ్వాలి అనేది మెయిన్ ఉద్దేశం అంతే మనది. అండ్ ఒక్కసారి రక్తం డొనేట్ చేస్తే ఎవ్రీ 3 months చేయొచ్చు. అండ్ ఆ ఒక రక్తం మినిమం 3 మెంబర్స్కి డొనేట్ చేయవచ్చు. ఎలాగంటే బ్లడ్ ప్రోడక్ట్స్ అంటాం, ప్లేట్లెట్స్, FFP అండ్ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అంటాము. ఇవన్నీ మనం సెపరేట్ చేసి ఇవ్వచ్చు. అండ్ అది ఏమంటారు మన ప్రాబ్లమ్స్ ఉండబట్టి FFP ఇవ్వాలా, ప్యాకెట్ సెల్ ఇవ్వాలా అథవా హోల్ బ్లడ్ ఇవ్వాలా అనేది డాక్టర్స్ నిర్ణయిస్తారు. అండ్ ఈరోజు ఇంకొకటి కొత్త విషయం ఏమంటే నీలగిరి కాలేజ్ నుంచి అందరూ ఫీమేల్ డోనర్స్ వచ్చారు. అది నిజంగా చాలా ఏమంటారు వెల్కమింగ్ సైన్. ఎందుకంటే మేల్స్ ఆర్ ఈక్వల్ టు ఫీమేల్స్ ఆర్ ఈక్వల్ టు మేల్. అందరూ మనం మాట్లాడుతూనే ఉంటాము కానీ ఎప్పుడు అది కనిపించట్లేదు. బట్ ఈ రోజైతే నిజంగా నాకు సంతోషమైంది. వాళ్ళందరూ సెల్ఫ్గా వాలంటీర్గా వచ్చి డొనేట్ చేశారు. అది కూడా 6 members వచ్చారు అండ్ వాళ్ళందరూ హెల్దీగానే వెళ్ళారు. సో థ్యాంక్ యూ. సేవా కార్యక్రమాలు రకరకాలుగా ఉన్నాయి. అన్నదానం కానీ లేకపోతే స్టూడెంట్స్కి ఏదైనా బెల్ట్స్ ఆర్ బుక్స్ ఇవ్వటము, అట్లాంటి వాటిలో కంటే కూడా ఈరోజు మనం ఇట్లా రక్తదానం ఇవ్వడం అనేది అన్నిటికంటే కూడా చాలా మించిన గొప్పదానం. ఎందుకంటే
బుక్స్ అయితే ఎక్కడో కొనగలము, రైస్ ఎక్కడైనా కొనగలము, బెడ్షీట్స్ ఎక్కడైనా కొనగలము, ఏదో కుట్టు మిషన్లు ఉన్నాయి ఎక్కడైనా కొనివ్వగలము. బట్ ఈ రక్తం అనేది ఎక్కడన్నా మన కంపెనీలో తయారు చేసి ఇచ్చేది కాదు. మానవుడే తన దేహంలో తయారైంది, తనకు తానుగా స్వచ్ఛంగా ముందుకొచ్చి అవతల ఒక పేషెంట్ గురించి ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమము. అండ్ పుట్టినరోజు సందర్భంగా మేడం ఇలా అరేంజ్ చేయడం అనేది నిజంగా మేడం దాతృత్వం తెలియజేస్తూ ఉంది. మళ్ళీ ప్రతి పుట్టినరోజుకి మేడం ఇలానే చేస్తూ తన సేవా కార్యక్రమం కొనసాగి